దేవరకొండ పట్టణానికి చెందిన ముసిని వెంకటేశ్వర్లు అరుణల కుమార్తె ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000కి గాను 977 మార్కులు సాధించింది. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఈడం రాములు మంగళవారం విద్యార్థిని ఇంటికి వెళ్లి సెలవుతో ఘనంగా సన్మానించి సీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యలో రాణిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఆత్మవిశ్వాసం, అంకితభావం, దీక్ష, పట్టుదలతో విద్యను కొనసాగించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రా సెక్రటరీ మాకన్ చంద్రమౌళి, జెడ్సీ వణం శ్రీనివాసులు, విద్యార్థులు, ముసిని వెంకటేశ్వర్లు, అరుణ కుటుంబ సభ్యులు, ముసిని రమేష్ స్రవంతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అకేషన్ ఆమది ఇప్పుడు. ఓకే ఆయన తెలిపి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందండి. ఏదైనా కానీ మంచి మార్క్స్ వచ్చినాయి. మా పేరు నిలబెట్టింది మా అమ్మ అయితే. లయన్స్ క్లబ్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. అందరికీ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా, మా కుటుంబ సభ్యులకి, ఎస్పెషల్లీ మా మాయకి, కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మా మనకి ఇన్ని మార్కులు రావడం మాకు సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్ వాళ్ళు సన్మానం చేసిరు. మా కుటుంబ సభ్యుల్లో ఒక అమ్మాయికి ఇట్లా రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి ముందు ముందు చాలా జరగాలని లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మా అమ్మాయికి 900 పైగా మార్కులు వచ్చినందుకు వాళ్ళు అభినందనలు మాకు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలు వాళ్ళు ఇది చదవాలని మేము చెప్పలేదు. వాళ్ళ ఉన్న టాలెంటు వాళ్ళకి వస్తుంది. కాకపోతే మనం వచ్చిన పద్ధతులను బట్టి వాళ్ళు నెరవేర్చుకుంటారు. మనం ఏం చేయాలనుకున్నాం ఇవరకు నేనేం చెప్పలేదు, కానీ నేను చెప్పకున్నా కానీ ఇంతవరకు సాధించిందంటే చాలా సంతోషపడుతుంది. లయన్స్ క్లబ్ వాళ్ళకి, మా అమ్మాయికి 1000కి 977 మార్క్స్ వచ్చినందుకు అది వాళ్ళు సన్మానం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మార్క్స్ రావడం వల్ల తను చాలా కష్టపడ్డది. అసలు 16 అవర్స్ చదువుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏం చెప్పినా నేను చదువుకుంటా మమ్మీ, నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటా, నాకు మార్క్స్ వల్లనే మంచి అవుతుంది, చదువుకుంటా నేను ఫస్ట్. దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందండి. ఏదైనా కానీ మంచి మార్క్స్ వచ్చినాయి. మా పేరు నిలబెట్టింది మా అమ్మ అయితే. అందరికీ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా, మా కుటుంబ సభ్యులకి, ఎస్పెషల్లీ మా మాయకి, కుటుంబ సభ్యులంతే థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మా అమ్మాయికి 977 మార్క్స్ వచ్చినందుకు గాను లయన్స్ క్లబ్ వాళ్ళు అమ్మాయిని అభినందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా కుటుంబంలో మాకంటే మా దాంట్లో ఫస్ట్ ఇది ఒక గొప్పదనం మాకు. చాలా ఇన్ని మార్క్స్ సాధించి ఇంత తెలంగాణకి పేరు తెచ్చుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ నిలిమ గారు. సంతోషంగా దగ్గర నియర్లీ 72 నుంచి 76% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత సాధించారు. అందుకు పూర్తిగా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా అత్యుత్తమమైన మార్కులు సాధించి, ఈ మార్కులు సాధించడం ఒకటే కాదు, ఈ మార్కులు సాధించడంతో పాటు అన్ని రంగాల్లో ఒక అత్యుత్తమమైన విధానాన్ని పొందుపరుచుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు ఈరోజు ఒక 970 మార్కులు వచ్చినాయి కదా అని ఒక అల్ప సంతోషం పడకుండా, నేను కష్టపడడానికి వచ్చినాయి, ఇంకా ముందు ఇంకా అత్యుత్తమైన మార్కులతోటి ఉద్యోగం సంపాదించేంత వరకు కష్టపడాలని, ఈ యొక్క పిల్లలకు ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని, అదేవిధంగా
అత్యున్నతమైన స్థానంలో ఈ మన పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ చదువులు ఎట్లా ఉన్నాయనంటే చదువుతో పాటు వీళ్ళకి కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద 100% ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ఇది కాకుండా మనము కనీసం ఎంతైనా ఒక 3 నుంచి 4 గంటలు స్థానిక గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాల్లో మీరు కోరుకున్న విధంగా అన్ని బుక్స్ అందుబాటులో అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఈ పలానా పుస్తకం లేదు అని అంటే అందించడానికి ఎంతోమంది ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు మాకు ఇలాంటి బుక్ కావాలి అని అంటే పలానా దగ్గర దొరుకుతుంది, గ్రంథాలయం వెళ్ళండి. ఆ గ్రంథాలయంలో మీరు అనుకున్న విధంగా, ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో కూడా ఎన్నో రకాల ఈ సవరణలు ఇవి జరుగుతున్నాయి. ఇవి ప్రతి ఒక్కటి ప్రతి విషయంలో ఎంత తీసుకున్న విద్య అనేది చాలా తక్కువ. విద్య అనేది మనం నేర్చుకునే దాంట్లో చాలా తక్కువ. ఎందుకు అని అంటే పూర్తి 100% మనం సాధించలేము.